వచ్చేసింది. ఈ పంది పారిపోయింది. వెనక వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి, అయ్యా నేను బాణం వేసిన పందిటి వెళ్ళిందా అని అడిగాడు. ఆయనకి పాండిత్యం అంటే పండాహ అంటే జ్ఞానం. పోతనగారు పండితుడు అంటే దాని అర్థం పద్యాలు రాయడం ఒకటే వచ్చిన వారని కాదు, ఆయన మహాజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి ధర్మం కూడా బాగా తెలిసింది. ఆయన అన్నాడు, ఎందుకురా నన్ను అడుగుతావు? యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కింపృచ్యసి పునఃపునః. నిజంగా ఏది చూసిందో అని మాట్లాడదు, ఏది మాట్లాడుతోందో అది చూడలేదు. చూసింది కన్ను మాట్లాడదు, మాట్లాడేది నోరు అది చూడలేదు. ఎందుకురా నేను చెప్పడం? కాబట్టి ఈ పందే కావాలా, ఇంకేదైనా చూసుకో అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు, పంది వెళ్ళింది అంటున్నాడా వెళ్ళలేదు అంటున్నాడా. కానీ ఏదో సంస్కృతంలో శ్లోకం చెప్పాడు, బాగుండదు. ఆయన ముందు నుంచి మళ్ళీ అలా పెడితేనే అలా పోయాడు. ఆయనకి జ్ఞానం రాగానే కవిత్వంతో పాటు ముందొచ్చింది ఏమిటంటే ధర్మ పరిశీలన. ఒక ప్రాణిని రక్షించడం కన్నా ధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఈ మహాభారతంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా ఆవిష్కృతమవుతుందో. అందుకని ఇప్పుడు హనుమ యొక్క ప్రాణములు రక్షించాలి. అప్పుడు పెద్ద ధర్మాన్ని రక్షించడానికి చిన్న అధర్మం చేసినా సరే అది దోషం కిందకి రాదు. అందుకే తల్లికి తెలియనటువంటి విషయం లేదు. మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని కదా మహర్షి. సమస్త శాస్త్రముల యందు పారంగతురాలామె. అందుకే నాకు తెలియదు. అహిరేవ యహే పాదాన్ విజానాతి న సంశయ. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ మాయలు మీకు తెలియాలి, ఆయన ఎవరో నాకు తెలియదు. వెంటనే రాక్షసులందరూ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెడుతూనే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, హే ప్రభో, నీకు అత్యంత ప్రీతిపాత్రమై నీ అంతఃపుర స్త్రీలు విహారం చేసేటటువంటి ప్రమదావనాన్ని ఎక్కడ నుంచో ఒక పెద్ద కోతి వచ్చి భంజించింది. అంతేకాదు, నీ ప్రాణములతో సమానమైన సీతమ్మతో ఆ కోతి ఏదో మాట్లాడింది. కోతితో సీతమ్మ మాట్లాడింది. నేను మీతో చెప్పా కదా, హద్దులేని రాక్షసత్వం. అక్కడ రాక్షసుండి కూడా ఉంచాడు, రాక్షసినే ఉంచుతాడు. మగవాడు కూడా కాపలా ఉండడానికి వీల్లేదు. ఆయన కామం అటువంటిది. ఎవరో కోతి సీతమ్మతో మాట్లాడింది, సీతమ్మ మాట్లాడింది. ఆయనకి ఎంత కోపం వచ్చేసిందో. అవి రెండు అక్కా చెల్లెళ్ళు. కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. అందుకని వెంటనే ఆ మాట విన్నాడంతే, సీతమ్మతో ఎవరో మాట్లాడారు అన్న మాట వినగానే ఆయన కన్నుల వెంట పడినటువంటి నీటి బిందువుల్ని మహర్షి దేంతో పోల్చారంటే, ఒత్తికి నూనె ఎక్కువైపోయి ప్రమిదలో వేసి వెలిగించారనుకోండి, వెలిగించినప్పుడు దానికి ఎక్కువైపోయినటువంటి నూనె అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది మండుతూ. ప్రాపతన్ ఆశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవ. ఆయన కంటి వెంట పడినటువంటి నీటి చుక్క వేడి నీటితో పడింది. ఎందుకంటే తను కామించిన స్త్రీతో వేరొకడు మాట్లాడడం, అది కోతి అయినా సరే ఎందుకు మాట్లాడాలి? అది కోపం. తనకున్న కామం రెండూ కలిపి నూనె ఒత్తి చివరి నుంచి అగ్నిహోత్రంతో పడితే ఎలా ఉంటుందో అలా వేడి కన్నీటి బిందువులు పడ్డాయట. వచ్చినది కోతి, అది ఎవరు ఆయనకి తెలియదు. కానీ ఆయన ఆగ్రహం అటువంటిది. ఆ కోతిని పట్టడం కాదు, సంహరించండి. ఎంతమందికి పురమాయించాడో తెలుసా? ఆయన దగ్గర ఉన్నటువంటి రాక్షసుల్లో ఒక జాతి ఉంది, దాన్ని కింకరులు అంటారు. ఆ కింకర జాతికి సంబంధించిన 80,000 మందిని పిలిచాడు. మహర్షి ఒక ఉపమానం వేశారు. నీటిలో సుడి తిరుగుతూ ఉంటే నీరే తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక చుక్కలా ఉంటుంది. అలా ఈ 80,000 మంది కింకరులు హనుమ చుట్టూ చేరారు. మీరు ఒకటి ఆలోచించండి, నిజానికి హనుమ కాదనుకోండి, అదొక కోతి అనుకోండి, చుట్టూ చేరి 80,000 మంది 80,000 బాణములు విడిచిపెట్టారనుకోండి, ఇంక అసలు గుర్తుపట్టడానికి ఎలా ఉంటుంది ఆ శరీరం? ఛిద్రం అయిపోయి ముక్కలైపోతుంది. అంటే ఆయన కోరిక ఏమిటంటే, సీతమ్మతో మాట్లాడింది ఆ కోతి. నేనంటే అమ్మ అంటాను, ఆయన అనడా మాట. ఆవిడితో మాట్లాడింది ఆ కోతి, వాడు తట్టుకోలేడు. అందుకని 80,000 మంది కింకరుల్ని పంపించాడు, ఆ కోతిని సంహరించండి. అగ్నిహోత్రంలోకి శలభాలు వెళ్ళినట్టు వీళ్ళందరూ కలిసి హనుమని పట్టుకోవచ్చు అనుకుని 80,000 మంది చుట్టూ చేరారు. ఆయన ఇతపూర్వమైతే ప్రకటనంగా చెప్పరు, ఇప్పుడు పరమధైర్యంతో చెప్తారు. అక్కడ తోరణం ఉంది,
ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. తోరణము అంటే లక్ష్మీ కమ్మి అంటారు. ఇంట్లో గడప ఉంటుంది, ఇటు ఇటు ఉండి పైన ఒక కమ్మి ఉంటుంది, అది లక్ష్మీ కమ్మి అంటారు. అది పుచ్చిపోకూడదు అని కింద పసుపు రాస్తాం, కానీ తోరణం దానికే కడతాం, అది లక్ష్మీస్థానం. అటువంటి తోరణం మీద కూర్చున్నారు. కూర్చుని జయమంత్రం చెప్తున్నారు. ఈ జయమంత్రానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అన్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, జయశీలుడైనటువంటి రామచంద్రమూర్తి వర్ధిల్లుతున్నాడు, ఆయనతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వర్ధిల్లుతున్నాడు. వాళ్ళిద్దరి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నటువంటి మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు అతిశయించి ఉన్నాడు. కాబట్టి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. అత్యంత హేళగా కార్యాలు చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మరుతత్మజ. నా పేరు హనుమ, శత్రుసైన్యములను మర్దించడంలో నాకు నేనే సాటి. నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడినా ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు, చేత్తో కొట్టి చంపేస్తాను, నాకు ఆయుధములక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్ళు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్ళు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. నాకు వేరు ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను. అభివాజ్య చ మైథిలి, మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు మీ లంకాపట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను. నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీ కమ్మి మీద, పైకమ్మి మీద, తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికారు. ఊడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు. అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు. హడిలిపోయారు అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు. ఈయన సామాన్యుడు కాడని మళ్ళీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు. ప్రభో, అది సామాన్య వానరం కాదు, అది ఏదో మహావానరం, దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది. ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది. అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశः మహేంద్రుడి యొక్క దూతయో, అగ్ని యొక్క దూతయో, రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి ఆ వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలియ చూశాడు. 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికి ఉత్సాహంతో యజ్ఞకుండంలో నేయి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు. లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలైనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిఘ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలోకి ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి ఆ
తలేనాభ్య హనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప. పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు, కొంతమందిని మోచేతులతో పొడిచేశారు, కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు, కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటు ఇటు చూసేటప్పటికి ఒక్క రాక్షసులేడు. ప్రమమాధోరసాకాంశ్చి ఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి అంటారు మహర్షి. కొంతమంది పారిపోతున్నారు దూరంగా, వాళ్ళందరి వంక చూసి పర్వతాకారుడై పెరిగి భీషణమైనటువంటి గొప్ప నాదం చేశారు. ఎక్కడికి పారిపోతారని ఆ పెద్ద నాదం వాళ్ళ చెవుల్లో పడేటప్పటికి వాళ్ళ గుండెలు బద్దలై ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడి మడిసిపోయారు. ఇంతమంది మరణించారు. మళ్ళీ తోరణం మీద కూర్చున్నారు. అస్త్ర విజయితాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మళ్ళీ అదే మాట చెప్పారు. ఈలోగా లోపలికి కబురెళ్ళింది. జంబుమాలి అని రావణాసురుని యొక్క 5 ప్రధానమంత్రులలో ఒక ప్రధాని అయినటువంటి ప్రహస్తుని యొక్క కుమారుడు. ఆ జంబుమాలి లేచి నిలబడ్డాడు. ఇత పూర్వం ఎందరో వీరుల్ని యుద్ధాల్లో ఓడించినటువంటి వాడివి, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి, పరమ జాగ్రత్తగా వెళ్ళి ఆ వానరాన్ని ప్రాణాలతోనైనా పట్టు, లేదా ఆ వానరాన్ని సంహరించు, కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్ళమన్నారు. గాడిదల రథం ఎక్కాడు. వచ్చి అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణాలని హనుమ మీద ప్రయోగించారు. ఆయన వక్షస్థలంలో గుచ్చుకుని నెత్తురు కారుతోంది. పూచిన మోదుగు చెట్టులా ఉన్నారు. ఓహో, ఈ జంబుమాలి చాలా ప్రతాపం చూపిస్తున్నాడు, ఉపేక్షించకూడదనుకున్నారు. పరిఘ ఒకటి పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆకాశంలో ఎక్కడున్నారని చూస్తున్నాడు జంబుమాలి. హఠాత్తుగా మబ్బుల్లోంచి కనపడి అపారమైనటువంటి వేగంతో కింద పడుతూ పడుతూ అరిచేతితో రథం మీద ఒక్క దెబ్బ కొట్టారు. మహర్షి అంటారు, అప్పటి వరకు జంబుమాలి కనపడుతున్నాడు, ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో ఇలా కొట్టి తాను నించున్నారు. అలా కొట్టి నించునేటప్పటికీ అప్పటి వరకు కనబడ్డాడుగా రథంలో. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచుజానుని నరథ నా అశ్వ తత్రాదృశ్యంతి నేషవః. ఇలా చూసేటప్పటికి తలకాయ లేదు, కంఠం లేదు, మొండెం లేదు, మోకాళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాదాలు లేవు, రథం లేదు, గుర్రాలు లేవు, అంతా కలిపి ఓ ముద్ద అయిపోయి అక్కడ ఉందంతే. అలా కొట్టారు అరిచేత్తో. కొట్టి మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. కబురు లోపలికి వెళ్ళింది. ఈలోగా మళ్ళీ కొంతమందిని పంపించాలి. ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారు. దూరంగా చూశారు. సరదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. 1000 స్తంభాలతో కనపడింది కదూ. ఇంతకుముందు ఒక చైత్య ప్రాసాదం, ఆ చైత్య ప్రాసాదం వంక చూశారు. ఒక్కసారి జయమంత్రం చెప్పి ఆ కూర్చున్నటువంటి తోరణం మించి ఎగిరి అక్కడికి వెళ్ళారు. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన శతధార. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ మంటపంలోకి వెళ్ళి ఒక బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. తత సంభ్రామయామాస శతధారం మహాబల. దాన్ని గిర్ర 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 తిప్పారు. శతధారం అంటే ఇంకా అసలు ఆ స్తంభం కనపడదు, అంత వేగంగా తిప్పారు దాన్ని. అంత వేగంగా తిప్పేటప్పటికే అది గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. ఆ పుట్టినటువంటి అగ్ని ఆ ప్రాసాదం అంతా కూడా చిమ్మబడింది. చిమ్మబడి అందులో ఉండేటటువంటి కాంచన స్తంభాలు, వాటికి తాపడం చేయబడినటువంటి ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు పెటిల్లున పేలిపోయి ఆ ప్రాసాదం అంతా కూలిపోయి అగ్నిహోత్ర సంస్కారం అయిపోయి బంగారం అంతా కరిగిపోయి కాలవై ప్రవహించి అశోకవనంలో వెళ్ళిపోతోంది. అలా ప్రాసాదాన్నంతటినీ భంజించి మళ్ళీ పైకెక్కి కూర్చున్నారు. రావణాసురుడికి కబురెళ్ళింది. వెళ్ళినటువంటి 7 మంత్రిసుతులు, జంబుమాలి, 80,000 మంది కింకరుల మూక వెళ్ళిపోయారు. అవతల 1000 స్తంభాల మంటపం పడిపోయింది, దాన్ని కూడా కాల్చేశారు. రాక్షస స్త్రీలందరూ బెదిరి అశోకవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిశుపావనంలో ఆ శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి ఒక్కత్తి మాత్రం నిర్భయంగా కూర్చునుంది. వెంటనే చూశాడు. 5 సేనానాయకులు ఉన్నారు. సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ అని. విరూపాక్షుడు,
యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భసకర్ణుడు అని పేర్లు వాళ్ళకి. ఈ ఐదుగురు కూడా కొన్ని వేల సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చి ఐదుగురు ఐదు వైపులా చుట్టుముట్టి తమ సైన్యంతో బాణ పరంపర కురిపిస్తున్నారు. చూశారు, వీళ్లతో యుద్ధం చేయడం పెద్ద కష్టమే ఉందనుకున్నారు. అనుకుని ఒక్కసారి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయి తత సముదితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరం త్యక్తజీవిత. ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో రథం మీద కొట్టారు. కొట్టేటప్పటికి దుర్ధరుని యొక్క రథము, గుర్రాలు, నొసలు, దుర్ధరుడు అందరూ కూడా ముద్దయిపోయి పడిపోయారు. అక్కడతో దుర్ధరుడు అయిపోయాడు. ససాల వృక్షమాసాద్య సముత్పాట వానర తావుభౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మజ. ఒక పెద్ద సాలవృక్షాన్ని చూశారు, మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టు మొదలు పట్టుకుని పెకలించారు. దాన్ని గిర్ర తిప్పి ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వచ్చి బాణాలు వేస్తున్నటువంటి విరూపాక్షుడు, యూపాక్షుడు అనేటటువంటి రాక్షసుల మీద విసిరారు. మద్ది చెట్టు యొక్క దెబ్బకి ఎముకలు విరిగిపోయి గుజ్జుయిపోయి ఇద్దరు రాక్షసులు పడిపోయారు. మిగిలిపోయినటువంటి వాళ్ళు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు మరణించారు. ప్రహసుడు, భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ బాణాలు పట్టుకుని ఆయన మీద ప్రయోగిస్తూ వస్తున్నారు. చూశారు. చూసి ఒక్కసారి సముత్పాటగిరే శృంగం సమ్మృగం జ్ఞానపాదపం జఘాన హనుమాన్ వీరో జఘాన పవనాత్మజ. అక్కడ ఉండేటటువంటి ఒక పర్వత శిఖరం, అది అనేకమైనటువంటి మృగాలతోటి పాములతోటి ఉంది. భీమ విక్రమంతో మేరుమందర సంకాశో భవౌదీప్తా నలప్రభ. మేరు పర్వతం అంత పెద్ద శరీరాన్ని పెంచి ఆ పర్వత శిఖరాన్ని పైకి ఎత్తేశారు ఇలా చేత్తో. అది పావులతోటి, క్రూరమృగాలతోటి, గుహలతోటి, చెట్లతోటి ఉంది. ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తి ఒక రాతిని విసిరినట్టుగా విసిరారు. అది వెళ్ళి ఇద్దరు రాక్షసుల మీద పడి ఇద్దరు రాక్షసుల యొక్క శరీరములు భగ్నములైపోయి కింద పడిపోయారు. అక్కడ మహర్షి ఒక మాట అంటారు, హతైర్నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతత అంటారు. ఆ అశోకవనం అప్పటి వరకు సర్వఋతువులలో పువ్వులు పూసేటటువంటి చెట్లతోటి, కాయలు కాసి పళ్ళు పండేటటువంటి చెట్లతోటి అత్యంత శోభతో విలసిల్లేటటువంటి ప్రదేశం. సువాసనలు గుబాళిస్తూ ఉండేవి. అన్ని కాలముల యందు మదించినటువంటి పక్షులు కూస్తూ ఉండేవి. అంత సౌందర్యవంతంగా ఉండేటటువంటి ఆ ప్రమదావనంలో, అశోకవనంలో హనుమ భంజించిన తరువాత ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఎక్కడ చూసినా తొండాలు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, కడుపులు పగిలిపోయినటువంటి కొన్ని లక్షల ఏనుగులు, నేల మీద పడిపోయి మరణించి నెత్తురోడుతున్నటువంటి గుర్రాలు, కోట్ల సైన్యం. అప్పటికంత సైన్యాన్ని పడగొట్టేశారు. అంత సైన్యం, అంతమంది వీరులు, అన్ని రథాలు అన్నిటితో నిండిపోయి ఎక్కడ చూసినా మాంసము నెత్తురు, భూమి అంతా నిండిపోయింది. మళ్ళీ ఆ తోరణం మీదకి ఎక్కి కూర్చున్నారు. ఈసారి చూశాడు, 80,000 మంది కింకరుల మూక మడిసిపోయారు, జంబుమాలి మడిసిపోయాడు. ఆ పైన 7 మంత్రిసుతులు మడిచిపోయారు, 5 సేనాగ్ర నాయకులు పడిపోయారు. ఈసారి సామాన్యుణ్ణి పంపకూడదు, సరి అయినటువంటి వాణ్ణి పంపించాలనుకున్నారు. సభనంతటినీ కలయ తిరిగి చూశాడు. తన కామం కోసం తాను ఎంత నీచానికి దిగజారిపోతాడు అనడం చెప్పకుండా చెప్పడం సుందరకాండ. తన కుమారుడు అక్షకుమారుడి వంక చూశాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిహోత్రం ఎలా లేస్తుందో అంత ఉత్సాహంగా లేచాడు. చాలా చిన్నపిల్లవాడు అక్షకుమారుడు.